కాకినాడ డైరీ ఫార్మ్ సెంటర్లో స్వర్గీయ కుక్కల నాగేశ్వరరావు 12వ వర్ధంతిని ఘనంగా నిర్వహించారు. తొలుత ఆయన చిత్రపటానికి పూలమాలలు వేసి ఘన నివాళులు అర్పించిన అనంతరం పేదలకు భారీ అన్నదానం చేపట్టారు. ఈ సందర్భంగా మల్లికార్జున రెడ్డి, వైఎస్ఆర్సీపీ నాయకులు అల్లి రాజబాబు, పీసీసీ సభ్యులు కుక్కల పోతురాజు మాట్లాడుతూ 2004లో తెలుగుదేశం పార్టీలో, 2006లో కాంగ్రెస్లో, 2012లో వైఎస్ఆర్సీపీలో ఆయన చేరారని పేర్కొన్నారు. మోవా జెడ్పీటీసీ సభ్యునిగా గెలుపొంది 2006 జెడ్పీ చైర్మన్ గా కొనసాగారని అన్నారు. ఒంగోలు గిత్తల పెంపకంలో ప్రత్యేక శ్రద్ధ కనబరిచి ఒంగోలు ఎద్దు దేశస్థాయి ఛాంపియన్ గా నిలిచి ద్రోణాచార్య కోడేగా ఉత్తమ గో సంరక్షక అవార్డులను అందుకోవడం జరిగిందన్నారు. ఈ కార్యక్రమంలో ఎస్ఐఏ సూర్యప్రకాష్, ఆమ కరుణాకర్ రెడ్డి, కోనాడి దుర్గాప్రసాద్, తాళూరి రాజు, పిల్లి చిన్న, కోలా ప్రసాద్ వర్మ, దవలూరి ధనకోటి తదితరులు పాల్గొన్నారు. కాకినాడ పట్టణంలో కాకినాడ డైరీ ఫార్మ్ సెంటర్ పలవరాజు నగర్లో ఈరోజు ఆయన 12వ వర్ధంతి సందర్భంగా కుక్కల నాగేశ్వర గారు ఎస్కే షిప్పింగ్ ప్రైవేట్ లిమిటెడ్ కృష్ణా జిల్లా జడ్పీ చైర్పర్సన్, అలాగే కేంద్ర పాలక మండలి సభ్యులు కూడా చేయడం జరిగింది. అలాగే పెద్దలు కోలా ప్రసాద్ వర్మ గారు, అలాగే అల్లి రాజబాబు గారు, తాళూరు రాజు గారు, శేష్ కుమార్ గారు, రఘురామ్ గారు, శారది గారు, మల్లికార్జున రెడ్డి గారు, దుర్గ గారు, కరుణాకరు, అలాగే ఎస్సీ గారు, గాంధీరాజు గారు, అలాగే కొలుసు వసంత్ గారు, అలాగే పెద్దలు అందరూ కూడా ఇక్కడ రావడం జరిగింది. ఈ కార్యక్రమం జయప్రదం చేయడం చాలా సంతోషం. అలాగే పూలమాల వేసి అలా వేశారు. అలాగే ఆయన గురించి 2 ముక్కల్లో చెప్పడం జరుగుతుంది. ఆయన కాకినాడ పోర్టులో ఒక షిప్పింగ్ కంపెనీ పెట్టడం జరిగింది. రిలయన్స్ స్టార్ట్ అయినప్పుడు స్టార్టింగ్ ఆఫ్ షోర్ వెసల్ అంటే ఏంటి, రిగ్ వెలకొట్టేటప్పుడు ఏంటి అనేది అందరికీ ఆయన నేర్పిన వ్యక్తి. ఈరోజు మొట్టమొదటిగా వేసిపూసి కంపెనీ తర్వాత ఎస్కే షిప్పింగ్, ఆ తర్వాత కంపెనీ చేయడం జరిగింది. ఆ ఎస్కే షిప్పింగ్ ప్రైవేట్ లిమిటెడ్ ద్వారా చాలామంది 100 మందికి ఆయన పని కల్పించడం జరిగింది. విశాఖపట్నంలో కానీ, కృష్ణాపట్నం కానీ, పారాదీప్ కానీ, అలాగే ఇంకా మచిలీపట్నం పోర్టు కానీ ఆయన అన్ని పోర్టులో కూడా వ్యాపారం చేయడం జరిగింది. ఆయన అకాలంగా 2013 నవంబర్లో చనిపోవడం జరిగింది. ఆయన బిజినెస్లో చాలా గొప్పగా బిజినెస్ చేయడం జరిగింది. అలాగే ప్రజలకి సేవ చేద్దామని చెప్పి ఆయన 2009లో జిల్లా పరిషత్ చైర్మన్ అవటం, ఉమ్మడి కృష్ణా జిల్లాలో ఆయన చైర్మన్ అవడం జరిగింది. అలాగే ఆయన విశాఖపట్నం పోర్టులో ఎక్కువ అంటే 1000 టన్నులు, అంటే దగ్గరగా ఒక 7,000 మిలియన్ అని చెప్పలేం, కానీ చాలా షిప్పులు కూడా దగ్గరగా చిన్న 100 షిప్పులు రావడం జరిగింది. ఆయన వ్యాపారం చేయడం జరిగింది. అలాగే రిలయన్స్ అంబానీ గారితో కానీ, ఆదానీ కానీ, జిందాల్ కంపెనీ, టాప్ మోటార్స్ కంపెనీలు భారతదేశంలో ధనవంతులైనటువంటి వాళ్ళతో ఆయన ఫోన్ మాట్లాడటం కాదు, వ్యాపారం చేయడం జరిగింది. ఆయన గురించి చెప్పాలంటే ఇంకా మాటలు కాదు, గంటల పడి చెప్పాల్సి వస్తుంది. ఈరోజు ఆయన చాలామంది కాకినాడ పోర్టులో కార్మికులు స్టీడోరింగ్ అంటే ఏంటి, C&F అంటే ఏంటి, ఎలా అన్లోడింగ్ చేయించాలి, ఎలా లోడింగ్ చేయించాలి చెప్పి ఆయన పని నేర్పడం జరిగింది. చాలామంది ఒక ఎంప్లాయీస్ కానీ కూలీలు కూడా చాలామందికి ఆయన పని కల్పించడం జరిగింది. అలాగే ఈరోజు ఆయన మేము వర్ధంతి చేసుకోవటం మాకు చాలా సంతోషం. ఆయన కాకినాడ అంటే చాలా ఇష్టం. అందుకని ఈరోజు నవంబర్ 21 డైరీ ఫార్మ్ సెంటర్లో ఆయనకి భారీ ఎత్తున అన్నదానం పెట్టడం జరిగింది. మా పెద్దలు అందరూ, మా ఎస్కే షిప్పింగ్ ఫ్యామిలీ